कैमरामैन सर बाबू रेडी करें स्टार्ट कैमरा एक्शन ఒక సినిమా సక్సెస్ఫుల్ గా రిలీజ్ అవ్వాలంటే కొన్ని వందల మంది కష్టపడాలి. కానీ యాక్టర్, డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, ప్రొడ్యూసర్ లాంటి మేజర్ క్రాఫ్ట్స్ మాత్రమే మనకు తెలుసు. ఎక్స్ప్లోజర్ తక్కువ ఉండి తెర వెనకాల కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక సినిమా 24 క్రాఫ్ట్స్ ని దాటి థియేటర్కి వస్తుంది. నేను మీకు ఈ 24 క్రాఫ్ట్స్ గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. స్టంట్ డైరెక్టర్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్. మనం సినిమాలో చూసే ప్రతి యాక్షన్ సీన్ ని స్టంట్ డైరెక్టర్ డిజైన్ చేస్తారు, ప్లాన్ చేస్తారు అండ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మూవీ డైరెక్టర్ ఫైట్ ఉన్న సీన్ ఓకే చేశాక స్టంట్ డైరెక్టర్ ఆ సీన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ని, ఆర్టిస్ట్ ని అరేంజ్ చేస్తారు. స్టంట్ ఆర్టిస్ట్ ఎలాంటి సీన్స్ లో డూప్ లాగా యాక్ట్ చేస్తారు. వీళ్ళని కార్ చేజెస్, ఫైట్ సీక్వెన్సెస్ లో బాగా వాడతారు. ఇట్ వాజ్ ఏ వెరీ డేంజరస్ రోల్ ఇన్ మూవీ మేకింగ్. ఆర్ట్ డైరెక్టర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మూవీ మేకింగ్. మనకి సినిమాలో కనిపించే సెట్స్ దగ్గర నుంచి మైన్యూట్ డీటెయిలింగ్ మొత్తం ఆర్ట్ డైరెక్టర్ చేస్తాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఆర్ట్ డైరెక్టర్ తో ఇంకా ప్రొడక్షన్ డిజైనర్ తో కొలాబరేట్ అవుతారు. అండ్ ప్రీ ప్రొడక్షన్ లోనే ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక సీన్ కి కావాల్సిన సెట్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటారు. యూనిఫైడ్ విజువల్ నరేటివ్ ని స్క్రీన్ మీద తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్ మిగతా డిపార్ట్మెంట్స్ కి ఒక సెంట్రల్ పాయింట్ లా ఉంటారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ కి, విజువల్ ఎఫెక్ట్స్ కి. మెయిన్లీ ఆర్ట్ డైరెక్టర్ బ్రెయిన్ లో ఉన్న విజువల్స్ ని స్క్రీన్ మీద తీసుకురావడానికి లొకేషన్స్ ఇంకా సెట్స్ ద్వారా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సినిమాటోగ్రఫర్ డైరెక్టర్ విజన్ ని మ్యాచ్ చేస్తూ, ఇంకా బాగా చెప్పాలంటే డైరెక్టర్ అనుకున్న దానికన్నా బాగా చూపించడానికి ట్రై చేసేవాడే సినిమాటోగ్రఫర్. ఒక మూవీలో మనం చూసే 60 సీన్స్ అండ్ 1000 షార్ట్స్ వెనకాల ఒక సినిమాటోగ్రఫర్ ఉంటాడు. ఒక డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ విజువల్ అండర్స్టాండింగ్ రిలేషన్ ఎంత బాగుంటే సినిమా స్క్రీన్ మీద అంత బాగా కనిపిస్తుంది. లైటింగ్, ఫ్రేమింగ్, కాంపోజిషన్, కెమెరా యాంగిల్స్, ఏ సీన్ కి ఏ లెన్స్ వాడాలి, ఏ లెన్స్ కావాలి అనేది సినిమాటోగ్రఫరే చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఒక స్టోరీని విజువల్ గా చెప్పాలంటే. సో సినిమాటోగ్రాఫర్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మూవీ మేకింగ్. ఎడిటర్ ని మొదటి ప్రేక్షకుడు అంటారు. ఒక సీన్ లో చాలా షార్ట్స్ ఉంటాయి. ప్రతి షార్ట్ కి చాలా టేక్స్ ఉంటాయి. ఒక సినిమాలో 1000 నుంచి 1200 షార్ట్స్ ఉంటాయి. ప్రతి షార్ట్ కి చాలా టేక్స్ ఉంటాయి. అందులో ఏ షార్ట్ బాగుందో చూసుకునే ప్రతి షార్ట్ ని మెర్జ్ చేసి సీన్ టు సీన్ చెక్కుతాడు ఎడిటర్ మొత్తం బాగున్న టేక్స్ అన్ని తీసుకుని షార్ట్స్ అన్ని మెర్జ్ చేసిన తర్వాత సినిమా 4 to 5 hours వాచ్ టైం వస్తుంది. కానీ కావాల్సిన వాచ్ టైం వచ్చే వరకు ఎడిటర్ దాన్ని చెక్కుతూనే ఉంటాడు. స్టోరీ డిస్టర్బ్ అవ్వకుండా, స్టోరీ పక్కదారి పట్టకుండా చాలా సీన్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సినిమాలో 24 క్రాఫ్ట్స్ లోని అందరికన్నా ఎక్కువ పేషెన్స్ ఎడిటర్ కే ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మూవీలో చాలా బాగున్న సీన్స్ తీయాలి. ఆ పాయింట్ ని ఆడియన్స్ కి కన్వే చేస్తూనే సీన్ లెంత్ కూడా తగ్గించాలి. డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ లో 2 టైప్స్ ఉంటాయి. లైవ్ సింగ్ డబ్బింగ్ అండ్ లిప్ సింగ్ డబ్బింగ్. ఫర్ ఎగ్జాంపుల్, షూట్ చేస్తున్నప్పుడే ఏదైతే డైలాగ్స్ ఉంటాయో అక్కడే లైవ్ లో రికార్డ్ చేసిన దాన్ని ఫైనలైజ్ చేస్తే దాన్ని లైవ్ డబ్బింగ్ అంటారు. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ రూమ్ లో డబ్బింగ్ చెప్తే దాన్ని లిప్ సింగ్ డబ్బింగ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో లిప్ సింగ్ డబ్బింగ్ నే బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే లైవ్ డబ్బింగ్ చేయాలంటే సరౌండింగ్స్ అండ్ యాక్టర్స్ సపోర్ట్ చేయాలి. తెలుగు రాని యాక్టర్స్ డైలాగ్ ని ఫ్లూయెంట్ గా చెప్పడం కష్టం. సో వాళ్ళకి డబ్బింగ్ ఇస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక యాక్టర్ సెట్ లో చెప్పిన దానికి ఆ మాడ్యులేషన్ మ్యాచ్ చేస్తూ, ఆ యాక్టర్ ఎమోషన్ ని మ్యాచ్ చేస్తూ డబ్బింగ్ రూమ్ లో డబ్బింగ్ చెప్పాలి. యాక్టింగ్ చాలా బాగా వచ్చి డబ్బింగ్ సరిగ్గా లేక ఫెయిల్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. సినిమా డ్రైవర్స్. క్యాస్ట్ అండ్ క్రూని ఒక లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్ కి షిఫ్ట్ చేస్తూ షూట్ అయ్యాక అందరినీ డ్రాప్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ క్యాస్ట్ అండ్ క్రూ, ఎక్విప్మెంట్స్ కూడా సినిమా డ్రైవర్స్ సెట్స్ కి, లొకేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. లొకేషన్స్ చేంజ్ చేసినప్పుడు హెవీ, బల్కీ, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ని సినిమా డ్రైవర్సే రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. ఎక్విప్మెంట్స్ ని లోడ్ చేసినప్పుడు అండ్ అన్లోడ్ చేసినప్పుడు కూడా. ప్రొడక్షన్ ఉమెన్. షూట్ స్టార్ట్ అయ్యే ముందే వీళ్ళు స్పాట్ కి వెళ్లి టెక్నీషియన్స్ కి హెల్పర్స్ గా ఉంటారు. షూట్ అయ్యే వరకు ఉండి అన్ని క్లీన్ చేసి వెళ్తారు. షూట్ అయ్యాక సెట్ లో క్లీనింగ్ చేయాలి. మీల్ అయ్యాక డిష్లన్నీ వాష్ చేయాలి. ఇది ప్రొడక్షన్ ఉమెన్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. సెట్ లో షూట్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి షూట్ కంప్లీట్ అయిన తర్వాత వరకు సెట్ లో అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా, ప్రతి ఐటమ్ రావాల్సిన టైంకి వస్తుందా లేదా అని చూసుకోవడమే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పని. సెట్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్ బిజీ ఉంటారు కాబట్టి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివే బ్యాక్గ్రౌండ్ చెక్ మొత్తం చేసుకోవాలి. షూట్ కి ఒక లొకేషన్ ఫిక్స్ చేశాక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ లొకేషన్ కి ముందుగానే వెళ్ళి పోలీస్ పర్మిషన్స్ ఆర్ లొకేషన్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ లొకేషన్ కి తగ్గట్టు ఎక్విప్మెంట్ ని కరెక్ట్ టైంకి వస్తున్నాయా లేవా, సెట్ లో అందరికీ అన్ని టైంకి చేరుతున్నాయా లేదా అని చూసుకోవడమే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పని. మ్యూజిక్ డైరెక్టర్.
ఒక సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అసలు ఒక సీన్ పండాలన్నా, చూస్తున్న ఆడియన్స్ ఆ సీన్ని ఫీల్ అవ్వాలన్నా, ఎమోషనల్ అవ్వాలన్నా మ్యూజిక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా హిట్ అవ్వాలంటే మ్యూజిక్ ఆల్బమ్ సినిమాకి ముందే రిలీజ్ అయ్యి బయట చక్కర్లు కొట్టాలి. ఆల్బమ్ బాగా హిట్ అయిన మూవీ రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ కలెక్షన్స్ వచ్చేసేవి. 2 గంటల సినిమాకి హండ్రెడ్స్ ఆఫ్ ట్రాక్స్ కంపోజ్ చేయాలి. మ్యాక్సిమం సీన్స్కి బీజిఎం ఇవ్వాలి. అంటే నియర్లీ 120 మినిట్స్కి మ్యూజిక్ని కంపోజ్ చేయాలి. ఒక ఎలివేషన్ సీన్ ఎక్కాలన్నా, ఎమోషనల్ సీన్ ఎక్కాలన్నా, కామెడీ సీన్ ఎక్కాలన్నా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్టోరీ రైటర్. అసలు సినిమా మొదలయ్యేదే ఒక స్టోరీ రైటర్ దగ్గర. రైటర్ పెన్ పెట్టాకనే సినిమా మొదలవుతుంది. సినిమా ఎంత బడ్జెట్ పెట్టి తీసినా, విజువల్గా ఎంత బాగున్నా, స్టోరీ బాగుంటేనే చూస్తారు. రైటర్స్లో కూడా టైప్స్ ఉంటారు. కొంతమంది ఒక సినిమాకి మొత్తం స్టోరీ ఇస్తారు డైలాగ్స్తో పాటు, వేరే వాళ్ళు డైరెక్ట్ చేయడానికి. కొంతమంది డైరెక్టర్ రాసుకున్న స్టోరీకి డైలాగ్స్ రాస్తారు. కొంతమంది రైటర్స్ డైరెక్టర్స్ దగ్గర ఆల్రెడీ ఉన్న స్టోరీని డెవలప్ చేయడానికి, సీన్స్ని డెవలప్ చేయడానికి ఒక స్క్రిప్ట్కి వర్క్ చేస్తారు. సో రైటర్స్ హ్యాస్ సో మచ్ డిమాండ్.